వీడియో మొత్తం చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. ఏదో ర్యాండమ్గా కొద్దిసేపు చూసేసి పక్కన పెట్టేద్దామని చెప్పి అనుకుంటే మాత్రం చూడకండి వీడియో. ఎందుకంటే సగం మధ్యలో వేయడం వల్ల కూడా మజిల్ పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. తర్వాత నన్ను అడగద్దు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ ట్రైనర్ జేపీ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి సియాటికా పెయిన్. ఈ పెయిన్ వచ్చేసి చాలా మందిలో ఇవాళ ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వీడియో గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో ఈ పెయిన్ జనరల్గా ఎవరికి వస్తుంది అంటే లోవర్ బ్యాక్ పెయిన్, కొద్ది రోజులుగా లోవర్ బ్యాక్ పెయిన్ ఉండి దాన్ని సరిగా పట్టించుకోకపోయినా కానీ, లాంగ్ స్టాండింగ్లో ఉండడం లేదా లాంగ్ డ్రైవింగ్స్ ఎక్కువ వేయడం కానివ్వండి, ఇట్లా ఒకటే లెగ్ పైన బ్యాలెన్స్ చేయడము, ఇదంతా వచ్చినప్పుడు మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే మీకు లోవర్ బ్యాక్ నుండి పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇవి ఒకటే దగ్గర ఉంటుందని చెప్పి ఏం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కరికి లోవర్ బ్యాక్లో పెయిన్ ఉంటుంది, కొంతమందికి గ్లూట్స్ మజిల్ పైన ఉంటుండొచ్చు, ఇంకా కొంతమందికి హ్యామ్స్ట్రింగ్ దగ్గర, తర్వాత కాఫ్స్ దగ్గర, ఇదంతా కూడా ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఈ నర్వ్ దీనంతా కూడా పెయిన్ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొన్ని స్ట్రెచెస్ నేను మీకు చెప్తాను. ఈ పెయిన్ ఎవరికైతే ఉంటుందో ఇది వీడియో మొత్తం చూసిన తర్వాత ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళకి పంపించండి. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ పెయిన్ ఉన్న వాళ్ళు నోటీస్ చేయండి, మీకు ఖచ్చితంగా ఇదే ఉన్నదా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడం కోసం కూడా కొన్ని సిమ్టమ్స్, కొన్ని టెక్నిక్స్ కూడా నేను చెప్తాను. సో జనరల్గా స్టాండింగ్లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి, బట్ నేను ఇక్కడ మీకు ఆల్రెడీ పెయిన్ ఉన్న వాళ్ళ కోసం నేను ఈ వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. కాబట్టి సో ఒక మ్యాట్ అయితే నేను సెట్ చేసి పెట్టుకున్నాను. దీనిపైన నేను ఎలాంటి వర్కౌట్ చేయాలో నేను మీకు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మీరు స్ట్రైట్గా కూర్చోండి, లెగ్స్ ఫ్రీ చేసేసి ఒక 10 seconds వరకు మీరు ఫ్రీ చేసుకోవచ్చు. డిస్టర్బెన్స్గా ఉన్నాయి కాబట్టి మనం దీన్ని తీసేద్దాం. ఓకే రైట్, లెగ్స్ ఫ్రీ చేసేసి స్ట్రైట్గా పెట్టండి. ఈ స్ట్రెచ్ చూడండి ఒకసారి. యాంకిల్, ఓన్లీ యాంకిల్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా మూవ్ చేస్తూ ఉంటాం. ఒక 10 seconds చేసిన తర్వాత ఫార్వర్డ్ స్ట్రెచ్ చేయండి. ఇంతవరకు ఒకవేళ ఇక్కడ దాకా రాలేదంటే బ్యాక్ స్ట్రైట్ బెండ్ ఎంత కొద్దిగా వచ్చినా సరే, ఇంతవరకు బెండ్ అయినా కానీ సరిపోతుంది. ఇది ఒక స్ట్రెచ్. తర్వాత ఒక లెగ్ ఫోల్డ్ చేయండి. మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి ఎంతవరకు వస్తే అంతవరకు తీసుకోండి. కంప్లీట్గా లోపల తీసుకొని ఈ హ్యాండ్ని క్యాచ్ చేసి పెట్టుకోండి. ఇదంతా స్ట్రెచ్చింగ్స్. ఇవి చేస్తున్నప్పుడు మీకు చాలా రిలాక్సేషన్ అవుతుంది. చేసిన తర్వాత కూడా ఖచ్చితంగా రిలాక్స్ అయిందా లేదా కూడా నాకు చెప్పండి. దానివల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకో నెక్స్ట్ వీడియో కూడా రిలీజ్. తర్వాత లెగ్ చేంజ్ చేస్తాం. అన్ని మూమెంట్స్ 2 legs కలిపి చేయాలి. అన్ని 10 seconds నుండి 30 seconds వరకు హోల్డింగ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఫస్ట్ ఇట్లా హోల్డ్ చేసినాం కదా, నెక్స్ట్ దీన్ని సైడ్కి. సో మీకు స్ట్రైట్ పోస్టర్ చూపిస్తాను. ఫస్ట్ ఇట్లా కూర్చున్నాము, లెగ్ క్యాచ్ చేసాం, పట్టుకున్నాము. ఇట్లా ఒక 20 to 30 seconds హోల్డ్ చేసిన తర్వాత ఇదే లెగ్ని క్రాస్ చేస్తాం. క్రాస్ చేసి అపోజిట్, ఇప్పుడు మీరు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేస్తే రైట్ హ్యాండ్తో క్యాచ్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఈ ఫీల్ కంప్లీట్గా ఈ గ్లూట్స్ మజిల్ నుండి ఇక్కడ హ్యామ్స్ట్రింగ్ నుండి కంప్లీట్ ఫుల్ స్ట్రెచ్ వస్తుంది. సో దాన్ని హోల్డ్ చేయండి, బ్యాక్ స్ట్రైట్గా పెట్టి మంచి రిలాక్స్డ్గా ఏదైతే స్ట్రెచ్ని ఫీల్ కావాలి. ఫీల్ అవుతున్నప్పుడు మీకు ఆ ఫీల్ ఏంటంటే ఓకే రిలాక్స్ అవుతుంది మజిల్ అన్నట్లా మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఓకే, 2 sides చేయండి. నేను ఒక్కొక్క సైడ్ చూపిస్తున్నాను, లేదంటే రెండు చూపించుకుంటూ వెళ్తే చాలా లెంత్ మీకు మూమెంట్స్ మాత్రమే చూపిస్తున్నాను. సో ఫస్ట్ టైం లెగ్స్ లూజ్ వేసుకున్నాము, తర్వాత ఫార్వర్డ్ బెండ్ చేసాము, లెగ్ ఫోల్డ్, తర్వాత లెగ్ క్రాస్. సో ఇవి అయిపోయినాయి. దీని తర్వాత లెగ్ వైడ్ చేయండి కంప్లీట్గా. మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి ఎంత వీలైతే అంత వైడ్ చేయండి. స్లోగా ఫార్వర్డ్ బెండ్ చేస్తూ ఉండండి. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్నర్ థై స్ట్రెచ్ అవుతుంది. ఇన్నర్ థై స్ట్రెచ్ అయితే కూడా మీకు చాలా రిలాక్స్ అవుతుంది. వీలైతే ఈ టోస్ని ఇట్లా బ్యాక్ స్ట్రెచ్ చేసి క్యాచ్ చేయడానికి ట్రై చేయండి. సో స్ట్రైట్ పోస్టర్లో వైడ్ చేసినాము. ఎంత వీలైతే అంతవరకు, మీ వీలైనంత వరకు, మీ ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంటే అంతవరకు తీసుకోండి. ఓకే, చేసిన తర్వాత బెండ్ చేస్తూ ఉన్నాము. ఒక 10 seconds బెండ్ చేసినప్పుడు ఇక్కడ ఇన్నర్ థైస్ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. ఇన్నర్ థై స్ట్రెచ్ అయిన తర్వాత ఇట్లా క్యాచ్ చేసుకోండి. ఓకే, వీలైనంత వరకు హెడ్ మొత్తం కింద తీసుకెళ్ళి మీ ఫ్లెక్సిబిలిటీ ఉన్నంత వరకు తీసుకెళ్ళొచ్చు. దాంట్లో మీరు ఫీల్ కావాల్సింది
ఎంత కిందికి వెళ్తున్నాం ఎంత పైనకి వస్తున్నాం అని చెప్పి కాదు, ఈ మజిల్ స్ట్రెచ్ అవుతుందా లేదా అన్న దానిపైన ఫోకస్ చేయండి. ఈ మజిల్స్ స్ట్రెచ్ అవుతేనే మీకు ఆ పెయిన్ అనేది ఫ్రీ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఓకే, వైడ్ అయిపోయింది. కూర్చొని సేమ్ ఇదే మ్యాట్ పైన స్ట్రైట్గా పడుకున్నాం. ఓకే, వీడియో క్లియర్ ఉంది కదా, రైట్. తర్వాత సేమ్ ఇందాక ఏదైతే చేసినామో అట్లనే మళ్ళీ సేమ్ పడుకొని కూడా చేయండి. దీంట్లో మీకు రేంజ్ ఆఫ్ మోషన్ పెరుగుతుంది. తర్వాత మళ్ళీ క్రాస్ చేస్తాం. ఓకే, క్రాస్ చేసి ఈ హ్యాండ్ని సైడ్కి స్ట్రెచ్ చేస్తాం. మీకు ఈ పోస్టర్లో అంత అర్థం కాకపోవచ్చు, నేను ఇంకో హ్యాండ్ సైడ్ చూపిస్తాను. సో ఇటు లెగ్ క్యాచ్ చేసాము. ఓకే, సేమ్ సైడ్ క్యాచ్ చేసినాం కదా, రైట్ హ్యాండ్ అంటే ఇప్పుడు నేను లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేస్తే రైట్ హ్యాండ్తో క్యాచ్ చేసి పట్టుకొని ఈ హ్యాండ్ని సైడ్కి పెట్టి జస్ట్ సైడ్కి రొటేట్ చేస్తున్నాం. రొటేట్ చేయడం వల్ల మీకు మళ్ళీ గ్లూట్ మజిల్ మంచి స్ట్రెచ్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, ఇది కూడా సేమ్ 10, 20, 30 సెకండ్స్ వరకు హోల్డ్ చేయొచ్చు. తర్వాత రెండు లెగ్స్ క్యాచ్ చేయండి. కొంతమందికి ఒకవేళ ఎక్కువ టమ్మీ ఉన్నట్లయితే ఇంత పైదాకా ఇంత దగ్గర దాకా రాకపోవచ్చు. సో ఎంత వీలైతే అంతవరకు హోల్డ్ చేయండి. తర్వాత వీలైతే తర్వాత ఇది అయిపోగానే కంటిన్యూస్గా లెగ్ వైడ్ చేస్తున్నాం. బటర్ఫ్లై స్ట్రెచ్, ఇట్లా లెగ్స్ యాంకిల్ని ఇట్లా పట్టుకొని స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయండి అంతే. ఓకే, హోల్డ్ చేసి మీకు ఎంత వీలైతే అంతవరకు పుల్ చేయండి. హెడ్ లిఫ్ట్ చేస్తాం. రైట్, ఒకసారి క్లియర్ చెప్తున్నాను. ఫస్ట్ ఏమో క్లోజ్ చేస్తున్నాం పడుకున్న తర్వాత, దీన్ని సైడ్కి చేస్తున్నాం. రెండు అయిపోయినాయి. సో ఇవి రెండు కలిపి చేసిన తర్వాత మళ్ళీ రెండు లెగ్స్ కలిపి లిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, పడుకొని రెండు మూమెంట్స్. థర్డ్ మూమెంట్ వచ్చేసి బటర్ఫ్లై. రైట్, ఇప్పటిదాకా మనము కూర్చొని ఫార్వర్డ్ బెండింగ్ అండ్ ఇన్నర్ థైస్ గ్లూట్స్ మజిల్ స్ట్రెచ్ చేసినాం. స్ట్రెచ్చింగ్ చేసిన తర్వాత ఒక వాక్ చేయండి. ఒక వాక్ చేసి కొంచెం లెగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫ్రీ అయిందా, కొంచెం మజిల్ ఫ్రీగా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఇంకొక స్ట్రెచ్ ఇప్పుడు స్టాండింగ్లో చూపిస్తాను. సో జస్ట్ మీరు లెగ్స్ని మాత్రం అబ్జర్వ్ చేయండి. నేను మొత్తం మీకు కనిపించకపోయినా పర్వాలేదు, మీకు కావాల్సిన సబ్జెక్ట్ మాత్రం తీసుకోండి. ఓకే, స్టాండింగ్లో లెగ్స్ని స్ట్రెచ్ చేస్తున్నాం. ఇట్లా నిల్చొని ఫార్వర్డ్ బెండ్ చేయాలి. ఒకవేళ లోవర్ బ్యాక్ ఉన్న వాళ్ళైతే దీన్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ సపోర్ట్ ఏదన్నా ఉంటే ఆ సపోర్ట్ పైన బెంచ్ పైన హ్యాండ్స్ పెట్టేసి ఇట్లా పెట్టి వీలైనంత వరకు లెగ్ స్ట్రైట్గా వచ్చేటట్టుగా దీన్ని స్ట్రెచ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, దీన్ని స్ట్రెచ్ చేస్తున్నాను, రిలీజ్ చేస్తున్నాం, స్ట్రెచ్ రిలీజ్. ఇందులో మీకు ఫ్లెక్సిబుల్గా ఈ మూమెంట్ వచ్చింది అంటే ఓకే. తర్వాత దానిపైన నుండి టోస్ లిఫ్ట్ చేయండి. ఇక్కడ చూడండి, టోస్ లిఫ్ట్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల మీకు కంప్లీట్గా కాఫ్ మజిల్ నుండి ఎవరికైనా పెయిన్ ఉంటే కాఫ్ మజిల్ దగ్గర నుండి హ్యామ్స్ట్రింగ్ వరకు కంప్లీట్గా రిలాక్స్డ్గా ఉంటుంది. సో దీన్ని ఇట్లా స్ట్రైట్గా చూడండి, ఇంతే. ఒక వెయిట్ ఆపినాము, వెయిట్ పైన చైల్ పెట్టేసి మీ బాడీ వెయిట్ బెంచ్ పైన పెట్టుకొని స్లోగా ఆల్టర్నేట్ లిఫ్ట్ చేస్తున్నాం. సో ఈ మూమెంట్ అయిపోయిన తర్వాత దీని తర్వాత ఒకవేళ మీ దగ్గర శాండ్ బ్యాగ్స్ ఉంటే శాండ్ బ్యాగ్స్ వర్కౌట్స్ 1/2 kg నుండి ఉంటుంది. 500 grams ఉంటుంది, 1 kg ఉంటుంది, 1.5, 2 kg ఇట్లా దొరుకుతుంది మీకు. డికాథ్లాన్లో కానివ్వండి, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఏదైనా సరే సైట్ వెబ్సైట్లలో దొరుకుతుంది. సో యాంకిల్ వెయిట్స్ వేసుకొని ఇవి అన్నీ కూడా ఇప్పటి వరకు చేపించినవి అన్నీ కూడా జస్ట్ మీకు రిలాక్సేషన్ కోసం. ఇవన్నీ చాలా రిలాక్స్డ్గా ఉంటాయి. ఈ మూమెంట్స్ చేసుకొని మీరు మళ్ళీ డే టు డే వర్క్ చేసుకోవచ్చు. మీరు మీ రెగ్యులర్ పనులు చేసుకోవచ్చు. దీన్ని ఈ పెయిన్ ఇంకా కొంచెం అంటే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి కొంచెం ఏవైతే మజిల్స్ మనకు వీక్ అయినాయో ఆ మజిల్స్ని స్ట్రెంథనింగ్ చేసుకోవాలి అని చెప్పి అన్నప్పుడు ఇప్పుడు నేను చూపించే మూమెంట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ యాంకిల్ వెయిట్స్ ఉన్నాయి అనుకోండి మీ దగ్గర, వాటిని పక్కన పెట్టేస్తున్నాం. వాటితో పాటు కాదు, బాడీ వెయిట్తో చేస్తున్నాం. ఏంటి, రివర్స్గా పడుకున్నాం. సో రివర్స్ పడుకోండి. ఇది నేను మీకు వాయిస్ క్లియర్గా ఉండడం కోసం నేను ఇట్లా మూమెంట్ పెడుతున్నాను, లేదంటే ఇట్లా పడుకొని చెప్పొచ్చు. సో దీంట్లో వాయిస్ అంత క్లియర్గా రాదు కాబట్టి సో మీరు ఇట్లా పడుకొనే చేయండి. ఏం చేయాలి, లెగ్ ఉంది కదా, దీన్ని స్ట్రైట్గా రేజ్ చేయండి. ఆల్టర్నేట్ లిఫ్ట్ డౌన్, లిఫ్ట్ డౌన్. దీంట్లో మీకు కంప్లీట్గా గ్లూట్స్ మజిల్ పైన మీకు ఎఫెక్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది.
సో స్లోగా చిన్న చిన్న మూమెంట్ చేయండి. అంటే ఫస్ట్ కొంతవరకు లిఫ్ట్ చేయండి, మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి కొంచెం లిఫ్ట్ చేసిన తర్వాత వీలైతే హోల్డ్ చేయండి. పైన లిఫ్ట్ చేసి ఒక 10 సెకండ్స్ కౌంట్ చేసుకోండి, మళ్ళీ లెగ్ చేంజ్ చేయండి ఒక 10 సెకండ్స్. ఇట్లా చేసిన తర్వాత హ్యాండ్స్ వచ్చేసి చెస్ట్ దగ్గర పెట్టండి, స్లోగా పైకి అండ్ డౌన్, లెఫ్ట్ డౌన్. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు పడుకొని రివర్స్లో రెండే మూమెంట్స్ చేయించాను. ఒకటేమో లెగ్ రేజ్ చేసినాము, తర్వాత ఈ భుజంగాసన అంటారు, యోగాలో అయితే కోబ్రా పోజ్ అని చెప్పి కూడా ఫిట్నెస్లో అంటారు. సో ఈ మూమెంట్ చేసిన తర్వాత కంప్లీట్గా పైనకి స్ట్రెచ్ చేసినప్పుడు మీకు ఈ అబ్డామినల్ మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. సో ఇది మ్యాండేటరీ ఏం కాదు, చేసుకుంటే బెటర్. తర్వాత ఇక్కడ నుండి మీరు క్యాట్ పొజిషన్కి రావాలి. ఇది ఈ పొజిషన్కి వచ్చి ఇక్కడ నుండి లెగ్ స్ట్రైట్గా లిఫ్ట్ చేస్తాం, డౌన్. ఒకే లెగ్ని చేయండి, ఆల్టర్నేట్ కూడా చేయొచ్చు, కానీ ఆల్టర్నేట్ చేస్తుంటే మీకు అంత ఎఫెక్టివ్ ఉండదు. ఒకటే లెగ్ని 10 కౌంట్స్ చేయండి, స్ట్రైట్గా కిక్ చేస్తాం, డ్రాప్ చేస్తాం. అట్లా 10 కౌంట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నుండి స్ట్రెచ్ చేస్తున్నాం, మళ్ళీ స్లోగా కిందికి వెళ్ళాలి. దీంట్లో మీకు లోవర్ బ్యాక్ అప్పర్ బ్యాక్ కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది హ్యాండ్స్ వరకు. ఇది ఉన్న హ్యాండ్స్ని స్లోగా ముందుకు తీసుకెళ్తున్నాం, సో స్ట్రెచ్ కోసం. మళ్ళీ నార్మల్గా క్యాట్ పొజిషన్కి వస్తాం, మళ్ళీ సేమ్ స్ట్రెచ్. ఇట్లా ఒక 5 to 10 టైమ్స్ చేయండి. తర్వాత ఇప్పుడు యాంకిల్ వెయిట్స్ వేసుకోండి. యాంకిల్ వెయిట్స్ కాళ్ళకు ఫిక్స్ చేసుకున్న తర్వాత కిక్ చేస్తాం, మళ్ళీ సేమ్ ఇందాక ఏదైతే వేసినామో అవే 10 కౌంట్స్, 10 కౌంట్స్. వీలైతే 15-20 కౌంట్స్ వరకు కూడా చేయొచ్చు. ఇది ఇట్లా అయిపోయిన తర్వాత మీకు ఉన్నటువంటి పెయిన్ని బట్టి ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ ఇంకా మూమెంట్స్ చేసుకోవచ్చు. బట్ ఇంతవరకు అనేది ఎవరికి అంటే లోవర్ బ్యాక్ నుండి హ్యామ్స్ట్రింగ్ కాఫ్ మజిల్ వరకు పెయిన్ వస్తుంది, సయాటికా పెయిన్ అని చెప్పి కంప్లీట్గా తెలిసిన తర్వాత ఈ వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత వీటిని చేస్తున్నప్పుడు హోల్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా లిఫ్ట్ చేసి ఇట్లా హోల్డ్ చేయొచ్చు. ఓకే, 10 సెకండ్స్. ఆపోజిట్ లెఫ్ట్ లెగ్ రేజ్ చేస్తే రైట్ హ్యాండ్, రైట్ లెగ్ రేజ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్. సో ఈ విధంగా చేసుకొని మీరు ఈ ఫీల్ ఏదైతే మజిల్ని మీరు యాంగిల్ వెయిట్స్తో లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఒక ఫీల్ ఉంటుంది. దాంట్లో నేను చూపించిన మూమెంట్ కిక్ చేస్తున్నాం, ఫోల్డ్ అండ్ కిక్. సో దీన్ని మీరు పడుకొని కూడా చేయొచ్చు, సేమ్ మూమెంట్ ఇందాక చేసినాం కదా ఇట్లా. దీంట్లో కూడా మీరు యాంకిల్ వెయిట్ వేసుకొని చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్ తిరుగుతున్నాం. చాలా మూమెంట్స్ ఉన్నాయి, ప్రాపర్గా వీడియో మొత్తం చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. ఏదో ర్యాండమ్గా కొద్దిసేపు చూసేసి పక్కన పెట్టేద్దామని చెప్పి అనుకుంటే మాత్రం చూడకండి వీడియో. ఎందుకంటే సగం మధ్యలో వేయడం వల్ల కూడా మజిల్ పట్టుకునే ఛాన్స్ ఉంటుంది, తర్వాత నన్ను అడగద్దు. తర్వాత ఇవి యాంకిల్ వెయిట్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. లిఫ్ట్ చేసినాము, ఫస్ట్ హిప్ థ్రస్ట్ చేయండి. హ్యాండ్ ఇక్కడ లెగ్స్ దగ్గర పెట్టి హిప్ థ్రస్ట్ ఒక 20 కౌంట్స్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ గ్లూట్ ఎక్సర్సైజ్ చేసినాం కాబట్టి ఇప్పుడు గ్లూట్స్ హ్యామ్స్ట్రింగ్ పైన వర్క్ చేస్తుంది. సో ఇట్లా ఒక 20 కౌంట్స్ చేసుకున్న తర్వాత హ్యాండ్ ఇడ సపోర్ట్ తీసుకోండి గ్లూట్స్ దగ్గర. లెగ్ లిఫ్ట్ చేసి ఒక 10 సెకండ్ హోల్డ్ చేస్తాం. స్లోగా వైడ్ అండ్ క్లోజ్, వైడ్ క్లోజ్. ఇది దేనికి అంటే ఇన్నర్ థై స్ట్రెంథనింగ్ కోసం. ఓకే, తర్వాత దీన్ని ఇక్కడ నుండి వీలైనంత వరకు ఆల్టర్నేట్ ఎక్కువ పైకి ఏం అవసరం లేదు, ఎక్కువ పైకి ఏం అవసరం లేదు, మీ ఫ్లెక్సిబిలిటీ ఉన్నంత వరకు. దీనివల్ల మీకు అబ్డామినల్ మజిల్, కోర్ మజిల్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. సో ఇవి చేసిన తర్వాత గుర్తుకున్నాయి అసలు ఇన్ని వర్కౌట్స్ అన్ని చేసినవన్నీ కూడా గుర్తున్నాయి అన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఎక్సలెంట్ ఉంది అన్న వాళ్ళు కూడా చెప్పండి. అంత ఏం మంచి లేదు, ఏదో మామూలుగా ఉంది అన్న వాళ్ళు కూడా చెప్పండి. మీరు చెప్పడం వల్ల నాకేమవుతుందంటే చాలా కంటెంట్స్ ఉన్నాయి, ఏది మీకు అవసరం అనేది నాకు తెలియాలి అంటే మీరు ఇచ్చేటువంటి కామెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. చూడండి వీడియో మొత్తం చూసి ఇది ఎవరికైతే యూజ్ అవుతుందో, ఇది ఎవరెవరు చేయొచ్చు అంటే సయాటికా పెయిన్ అని చెప్పి వాళ్ళకి కన్ఫర్మ్ అయిన తర్వాత కాఫ్ దగ్గర ఈ మజిల్ దగ్గర పెయిన్ వస్తూ ఇదంతా స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళు, తర్వాత హ్యామ్స్ట్రింగ్ దగ్గర ఈ మజిల్ దగ్గర పెయిన్ వస్తూ స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళు, తర్వాత గ్లూట్స్ దగ్గర ఇక్కడ కూడా స్టిఫ్నెస్ ఉంటూ పెయిన్ ఉన్న వాళ్ళు, అంటే కంప్లీట్గా నిల్చున్నప్పుడు ఒక లెగ్ పైన బ్యాలెన్స్ చేస్తుంటే ఆ బ్యాలెన్స్ ఆపకుండా సైడ్కి వన్ సైడ్కి వెళ్తుండడం కావచ్చు, లోవర్ బ్యాక్లో పెయిన్ ఉండడం కావచ్చు, ఇట్లా ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళకు ఈ ఎక్సర్సైజెస్ చాలా బాగా యూజ్ అవుతాయి.
సో చూడండి, ఫస్ట్ వీడియో మొత్తం చూసి మీకు ఎవరికైతే మీ ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు కదా, అరే వాళ్ళకి పలానా వాళ్ళకి పెయిన్ ఉందని చెప్పి, ఇది అందరు చేయొచ్చు. ఇది మళ్ళీ నన్ను క్వశ్చన్లు అడగండి, ఇది లేడీస్ చేయొచ్చా, జెంట్స్ చేయొచ్చా, పెద్ద వయసు వాళ్ళు చేయొచ్చా, వీళ్ళు చేయొచ్చా అని. అందరు చేసుకోవచ్చు. కానీ సివియర్గా లోవర్ బ్యాక్ ఉన్న వాళ్ళకి డాక్టర్ చెప్తారు కదా, డిస్క్ బాల్ చేయందమ్మా, ఫార్వర్డ్ బెండింగ్స్ చేయొద్దు అని చెప్పి అంటారు కదా. అట్లాంటి వాళ్ళు బెండింగ్ మూమెంట్స్ చేయకుండా పడుకొని, నేను ఇందాక చూపెట్టినట్టుగా పడుకొని చేసే మూమెంట్స్ ఉన్నాయి కదా, లెగ్ రేజ్ చేసేది, అవి చేసుకుంటే చాలా బాగా రిలాక్సేషన్ అవుతుంది. సో వీడియో మొత్తం చూసి ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ ఇలాంటి ఎపిసోడ్స్ కావాలంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇది ఈరోజు. ఇంకా ఏమేం కంటెంట్స్ మీకు కావాలో వాటి గురించి కూడా వీలైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ ట్రైనర్ జేపీ సైనింగ్ అవుట్.